మైలవరం టీడీపీలో కాక రేపుతోన్న టికెట్ ఫైట్. మైలవరం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. మైలవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు. వసంత కృష్ణ ప్రసాద్ రాకతో లెక్కలు మారిపోతున్నాయి. మైలవరంలో ఆల్రెడీ పర్యటన మొదలు పెట్టేశారు దేవినేని ఉమా. దేవినేని ఉమా టూర్ పేరు మార్పుపై మైలవరం టీడీపీలో చర్చ జరుగుతోంది. వసంతకే మైలవరం టికెట్ ఇస్తారన్న సమాచారంతోనే పేరు మార్చారన్న టాక్ వినిపిస్తోంది. మొదట ఎన్నికల శంఖారావం పేరుతో ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్న దేవినేని ఉమా చివరి నిమిషంలో పేరు మార్చడం చర్చనీయాంశమైంది. ఎన్నికల శంఖారావం బదులు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో పర్యటన మొదలుపెట్టారు ఉమా. ఇదే ఇప్పుడు మైలవరం టీడీపీలో ఆసక్తి రేపుతోంది. ఇక దేవినేని ఉమా మైలవరం పర్యటనలో కేసినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే నేత దేవినేని ఉమా అన్నారు. ఇలాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కేసినేని చిన్ని. అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఈ గ్రామానికి చేయబోయే కార్యక్రమాలన్నీ వివరించారు. తెలుగుదేశం పార్టీ ఉమా గారు కానీ లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పొద్దున్నుంచి రాత్రి దాకా ఇవాళ మన ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టి అటువంటి నాయకుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇక రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామం నుంచి మైలవరం టూర్ ను ప్రారంభించిన దేవినేని ఉమా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అప్పటి వరకు తిట్టుకున్నోళ్లు అంతలోనే కలిసి పనిచేయాల్సి రావచ్చు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా తలపడినోళ్లు ఒకే పార్టీలో మిత్రులుగా పనిచేయాల్సిన పరిస్థితి రావచ్చు. మైలవరంలో ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ నిన్నటి వరకు ఇద్దరూ నువ్వా నేనా అంటూ హోరాహోరీగా తలపడ్డారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వసంత టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమవడంతో మైలవరంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ విధంగా అయితే ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ నాయకత్వంలో మనందరం కూడా కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా కలిసి పోరాటం చేద్దామని, మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని నిన్న మొన్నటి వరకు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య సాగిన హై వోల్టేజ్ ఫైట్ ను ఓసారి చూద్దాం. అక్రమ మైనింగు, అక్రమ మద్యం, అక్రమ ఇసుక, టోల్గేట్ల దందా, వీటన్నిటి కృష్ణా జిల్లాకి, ఈ రాష్ట్రానికి పరిచయం చేసినప్పుడు తొట్టతొలి లారీ నందిగామ నియోజకవర్గం నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళి అమ్మినోడు దేవినేని ఉమామహేశ్వరరావు. అతను కనుక ఈ విషయాన్ని నిరూపించగలిగితే నేను రాజీనామా చేస్తా. అతను నిరూపించలేకపోతే రాజకీయాలు చంద్ర వైదొలగాల. ఎవడే ఐడు నేతలు, ఎవడే అధికార పార్టీ నేతలు, ఎవడే ఎమ్మెల్యే ఇక్కడ పందికొక్కుల్లాగా ఎమ్మెల్యే మనుషులు, మంత్రులు, మనుషులు, వాళ్ళ బంధువులు, బినామీలంతా దోచుకొని ఈ మండలంలో మా ఆరోగ్యాలన్నీ కూడా నాశనం అయితే సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మేము ఛాలెంజ్లు చేస్తారా, సంతకాలు పెట్టమంటారా, అగ్రిమెంట్లు చేస్తారా? ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గ్రామాలు కట్టిపెట్టు, కొండపల్లి అడిగి కొట్టేసింది నీ బంధువులు కాదా, నీ అనుచరులు కాదా? బూడిద డబ్బులు 100 కోట్లు తింది నీ బావమద్ది, నీ అనుచరులు కాదా? ఈ సన్నాసులు ఆ రోజులో కడప రౌడీలు తెస్తా అన్నారు నా మీదకి. ఇవాళ కులం గుర్తుకొచ్చింది. నీకెప్పుడు కులం గుర్తొచ్చింది రా? ఎలక్షన్ ముందు నేను ఒక మంత్రిని అనే ఒక అహంకారంతో వసంత కృష్ణ ప్రసాద్ని కుల బహిష్కరణ చేయండి, వసంత కృష్ణ ప్రసాద్ని శుభకార్యాలకు పిలవద్దు, పెళ్ళిళ్ళకి మీరు ఎవరు రానివద్దు అని చెప్పి బట్టలోడు తీసుకుని ఆల్రెడీ తిరుగుతున్నావు. ఇంకా 20 ఎవడ బట్టలు ఎప్పుడు తీస్తావు? నీ బట్టలు ఎప్పుడు తీస్తున్నారు? నీ ఇన్ఛార్జీలు, నీ బావమద్ది నీ బట్టలు ఎప్పుడు తీశారు ఆల్రెడీ? ఆ మహిళలు తిట్టే తిట్లు వినపట్లేదా? బోడి తింటమే నీ బతుక, ఇసుక తింటమే నీ బతుక.
అతనికి పిచ్చి నిజంగా ఎక్కింది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేయించాలి. వైద్యం చేయించకపోతే మీరు చూడండి, రేపు 2024 ఎన్నికల తర్వాత ఈ మైలవరం నియోజకవర్గంలో అతను బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. ఏదో పిచ్చి ఇంకెక్కువ రెండోసారి విడిపోతే. జన్మనిచ్చిన తండ్రిని పట్టుకొని తప్పురాడు అన్నాడు, మైండ్ సరిగా లేదన్నాడు, మధ్యస్థితం లేదన్నాడు, మాటలు మారుస్తాడన్నాడు. వాళ్ళ అయ్యకి ఈయనే పదవి ఇప్పించాడు. నీ బతుకులు చెడ. దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు మతి భ్రమించినాడు. అంటే నేను ఊరికే మాట వరుసగా అంటలేదు, అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలామంది నాతో చెప్తున్నారు. వాస్తవం అతనికి ఏంటంటే 4 సంవత్సరాలు వరుసను గెలవటం, ఇప్పుడు ఓడిపోవటం, ఇంకా మైండ్ సెట్ కాలేదు, ఇంకెక్కువ అవుతుంది అది.